ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోర్టులో కేసు ఓడిపోతామని నాకు మాత్రం ఏం తెలుసు మనీషా. అయినా నీకు రాకూడని కష్టం వచ్చింది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నా మీద నువ్వు మరీ అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు. ఆహారం నాది కాదు, లక్కీ కోసం మిత్ర కొన్నది. మిత్రకి తెలియకుండా దాన్ని తీసుకొచ్చేశాను. అంటే దొంగతనం చేశావా? నీ పరిస్థితి మరీ ఇంతలా దిగజారిపోతుందనుకోలేదు మనీషా. ఇది దొంగతనమే, కానీ నా అకౌంట్లోకి రాదు. లక్ష్మీ చెల్లెలు జాను మీదికి తోసేస్తున్నాను. ఓ, ఇది కూడా ప్లానే అన్నమాట. నీ అవసరాన్ని కూడా ఇంకొకరికి ఆపదొచ్చేలా చేస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్ మనీషా. ఇది ఇంతటితో ఎండ్ అవ్వాలి సరియు. దీన్ని ఎక్స్టెండ్ చేసి నన్ను టెన్షన్ పెట్టకు. ఈసారి నిన్ను నమ్మను. ఏం చేసినా సొంతగా ప్లాన్ చేసుకుంటాను. నిన్ను నమ్మడం కన్నా నన్ను నేను నమ్ముకోవడం బెటర్. అదేంటి మనీషా, మన ఫ్రెండ్షిప్ ఇంతేనా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఓకే బాయ్. పాపం మేడం, మీ బెస్ట్ ఫ్రెండ్కి ఎలాంటి బ్యాడ్ టైం తీసుకొచ్చారు. తన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసి ఆఖరికి డబ్బుల కోసం తను దొంగతనం చేసేలా చేశారు. బ్యాడ్ టైం అంటే ఇది కాదు రాజుగారు. దానికి అసలైన బ్యాడ్ టైం అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. మీరేం చేస్తారు అంటే, ఈ హారం మిత్ర ఏ జ్యువెలరీ షాప్లో అయితే కొన్నాడో అదే షాప్లో అమ్మేయండి. ఆ విషయం మిత్రకి తెలిసేలా చేయండి. అప్పుడు మనీషాకి అసలైన బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మరి ఈ విషయం మనీషాకి తెలిస్తే? తనే కదా దీన్ని అమ్మి క్యాష్ చేసుకోమంది. మిత్ర దీన్ని ఏ షాప్లో కొన్నాడో మనకి తెలుసు అని మనీషాకి తెలియదు కదా. మీరు సూపర్ మేడం. సొంత ఫ్రెండ్ని నమ్మించి ఎలా మోసం చేయాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. రేపు మాపు పోయేలా ఉన్నారు. ఈ ఏజ్లో ఏం నేర్చుకుంటారు? కానీ హారం అమ్మడానికి మీరు వెళ్ళకండి, ఇంకెవరినైనా పంపించండి. అలాగే మేడం, అర్థమైంది. హాయ్ మిత్ర. హే కావ్య, హాయ్. హాయ్. వాట్ అ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? అబ్రాడ్ నుంచి ఎప్పుడొచ్చావు? హ్యాపీ గోయింగ్. వాట్ అబౌట్ యూ? చాలా ఇయర్స్ నుంచి కాంటాక్ట్ లో లేవు. గుడ్. డాడ్ బిజినెస్ చూసుకుంటున్నాను. వాట్ అబౌట్ మ్యారేజ్? ఫైన్. తను 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 నా వైఫ్ భాగ్యలక్ష్మి. వావ్, అందమైన పెళ్ళాన్నే పట్టేశావు మిత్ర. హాయ్ లక్ష్మి గారు, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ శ్రావ్య. హలో. మీరు చాలా లక్కీ. ఎందుకో తెలుసా? మిత్ర మా కాలేజ్ హీరో. మీరు ఫీల్ అవ్వనంటే ఒక విషయం చెప్తాను. నాతో సహా చాలా మంది గర్ల్స్ మిత్రని ట్రై చేశారు, బట్ ఆ ఛాన్స్ మీకు దొరికింది. కంగ్రాట్స్. సారీ, నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. యూ క్యారీ ఆన్ మిత్ర. బాయ్ లక్ష్మి గారు. బాయ్ మిత్ర. బాయ్. శ్రావ్య ఫస్ట్ నుంచి తను ఎప్పుడు అంతే. ఎప్పుడు మోడర్న్ డ్రెస్లో వేసుకుంటుంది. కాలేజ్లో క్వీన్ అనేవారు. మోడర్న్ డ్రెస్సుల్లో నువ్వు కూడా స్టైలిష్గానే ఉంటావు అనుకో. నేను మోడర్న్ డ్రెస్ వేసుకోవడం మీరెప్పుడు చూసారు? జేఎంఆర్ గారి డాటర్గా ఎంట్రీ ఇచ్చావు కదా. ఓ, అప్పుడు నన్ను చూసేవారా? నిన్నంటే నిన్ను కాదు. అప్పుడు నీ డ్రెస్ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. అయితే ఈ శారీలో నేను బాలేదన్నమాట. నో నో నో, దేనికదే డిఫరెంట్. నిజం చెప్పను, నువ్వు మోడర్న్ డ్రెస్లోనూ బాగుంటావు, ట్రెడిషనల్ వేర్లో ఇంకా బాగుంటావు.
హలో, ఇది కామెంట్ కాదు, కాంప్లిమెంట్. నువ్వు టీజ్ చేయనంటే నీకు ట్రూత్ చెప్తాను. జేఎంఆర్ గారి కూతురుగా నిన్ను మోడర్న్ వేర్లో చూసినప్పుడు నీలో నాకు నువ్వు కనిపించావు. నువ్వంటే లక్ష్మి అని. జేఎంఆర్ గారి డాటర్లో నన్ను చూశారు అంటే అందుకే టీజ్ చేయొద్దని చెప్పాను. మీరిద్దరూ సేమ్ ఒకేలా ఉండేవాళ్ళు కదా. ఆఫ్ కోర్స్ మీరిద్దరూ ఒకరే అనుకో. హా, మీరు రాముడు అనుకున్నాను, కృష్ణుడు అన్నమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను రాముణ్ణే. తమరే రకరకాల అవతారాలు ఎత్తారు. సరే, కాఫీ తాగారు కదా, వెళ్దామా లేక లంచ్ కూడా ఇక్కడే తింటారా? లేదు, షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. షాపింగ్ ఏంటి? కోర్టులో నా తరపున వాదించి లక్కీ నాకు దూరం అవ్వకుండా చేశావు. అందుకే నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అవేమీ వద్దులేండి. హలో, నువ్వు గిఫ్ట్ తీసుకుంటావా అని అడగలేదు, నేను ఇస్తాను అంటున్నాను. జస్ట్ ఫాలో మీ. చెప్తే వినరు కదా. ఏమైంది మనీషా? హారం సరియుకి ఇచ్చేసావా? ఇచ్చాను. దాంతో తెగతింపులు కూడా చేసుకుని వచ్చాను. అయితే తాళాల నాటకం మొదలు పెడదామా మరి? నేను ఆపినా మీరు ఆగేలా లేరుగా. పదండి, స్టార్ట్ చేద్దాం. అమ్మా జాను, ఆ మావయ్య. కాస్త కాఫీ తీసుకురామా. సరే మావయ్య. బావుగారు, బీరువా నుంచి డబ్బులు తీసావా అమ్మా? బీరువా తాళాలు కనిపించట్లేదు బావుగారు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఆ తాళాలు నీ దగ్గరే కదా ఉండాలి. ఉదయం కూడా నా దగ్గరే ఉన్నాయి, తర్వాత అసలు కనిపించట్లేదు. వాటి గురించి ఇందాకటి నుంచి నేను మనిషి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాం. ఏ జాను, ఆ తాళాలు నువ్వేమైనా తీసావా? ఏ తాళాలు? బీరువా తాళాలు. అవి నా దగ్గర నుంచి మీరే తీసుకున్నారు కదా. ఆ తర్వాత ఎలాగైనా నా దగ్గర నుంచి ఆ తాళాలు నువ్వు తీసుకుంటానని చెప్పావు కదా. నేనేదో మాట వరుస కంటే నిజంగా తీసుకున్నాననుకుంటున్నారా? తను నీ కోడలమ్మా. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా తను తాళాలు ఎలా తీసుకుంటుంది? అంటే ఈ అత్తా కొడళ్ల మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవ నడుస్తుంది అంకుల్. నేనేదో సరదాగంటే అత్తయ్యకి తెలియకుండా తాళాలు ఎలా తీసుకుంటాను మనీషా? మనీషా తీయలేదు, బావగారు తీయరు, నువ్వు తీయలేదు అంటున్నావు. మరి తాళాలెక్కడికి పోయాయి? అసలే బీరువాలో చాలా డబ్బు, ఎన్నో నగలు ఉన్నాయి. అవి బీరువాలో భద్రంగా ఉన్నాయో లేవో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.